కాపుల్లో పెద్ద దిక్కుగా వ్యవహరించిన ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు. ఇక ఆయన తరువాత ఆయన లేని లోటును ఎవరు భర్తీ చేస్తారంటే ఎవ్వరు చేయలేరనే చెబుతున్నారు చాలా మంది. కానీ ఒకడున్నాడు, వంగవీటి రంగా గారి టైం నుంచి ముద్రగడ పద్మనాభం వరకు. నిజంగా ముద్రగడ పద్మనాభం గారు ఇప్పటి వరకు బ్రతికున్నాడంటే అతనే కారణం. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత కూడా అతని ఆశయ సాధనాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తుల్లో అతనొక ముఖ్యమైన వాడు. తాను చనిపోయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలు తనకు వద్దని చెప్పాడు ముద్రగడ పద్మనాభం గారు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ముద్రగడ మీద కపట ప్రేమను నటిస్తున్న ప్రభుత్వ రాజకీయ కుట్రలను కూల్చి పడేశాడు. ఎస్, హీజ్ ఏ కాపు, బట్ నాట్ ఓన్లీ ఏ కాపు, ఈజ్ ఏ తోపు. లేదంటే ఈ వయసులో కూడా అతను పోలీసుల మీదకి దూకడం, అతని మాటల్లో చురుకుదనం, నడకలో నవ యవ్వనం చూస్తుంటే ఎవరికైనా సరే ముచ్చటేస్తుంది. ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఇక ఆ వయసులో దున్నేసుంటాడు. అతనే. ఫుల్ వీడియో కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.